జైలు దగ్గరికి వెళ్ళి వంశీని పరామర్శిస్తూ మీ ముఖ్యమంత్రిపై మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు కూడా అధికార పార్టీకి కొత్తలా వ్యవహరిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గత ముఖ్యమంత్రి గారికి ఓదార్పు అనేది గతంలో కూడా చూసాం. ఎవరైతే మామూలుగా చనిపోయారో ఆ నెలలో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రి గారి యొక్క మరణంతో చనిపోయారని చెప్పేసి ఒక బూటకపు ఓదార్పు యాత్ర చేశారు. అలాగే ఈ రోజున ఒక పాత జైలు పక్షి మళ్ళీ ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు, అలాంటి జైలు పక్షి మరో జైలు పక్షిని పలకరించడం కోసం ఈరోజు జైలు దగ్గరికి వెళ్తాం. మరి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏదో వీళ్ళు వీర పోరాటాలు చేసి ఈరోజు జైలుకి వెళ్ళినట్టు, ఏదైనా సామాన్య మనుషుల కోసం వారి హక్కుల కోసం లేదా దళితుల హక్కుల కోసం పోరాటం చేసి జైలుకి వెళ్తే ఏదో పరామర్శించి వచ్చినట్టు, లేకపోతే మహిళా సాధికారత కోసం ఏదో సాధించడం కోసం జైలుకి వెళ్ళినట్టుగా వాళ్ళు ఇచ్చే ప్రెస్ మీట్ చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 2020 దాకా కూడా గన్నవరం నియోజకవర్గం ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండేది, ఎప్పుడు కూడా గొడవలు లేవు, ఎప్పుడు కర్రలు కత్తులు ఎప్పుడు చూడలేదు. 2020-21 తర్వాత ఎప్పుడైతే అప్పుడు ఎమ్మెల్యే సీటు మారిన తర్వాత అలాంటి స్నేహితులు అలాంటి పార్టీలు అలాంటి మనుషుల మధ్యలో ఉండిన తర్వాత ఈ కత్తులు కటార్లు అనేది గన్నవరం ప్రజలు చూశారు. గన్నవరం ప్రజలు మొత్తం కూడా నిజంగా చాలా బాధపడ్డారు. ఎందుకు అలాంటి వ్యక్తికి మేము 2019లో ఓటు వేశామా, అలాంటి వేలో గెలిపించామా అని. ఎప్పుడైతే మారిన తర్వాత అరాచకాలు చేశారు, భూములు గుట్టలు పోలవరం కాలువలో ఉన్నటువంటి మట్టి కొండలు ఏది కూడా మిగల్చకుండా అలాగే రౌడీజం తారాస్థాయికి చేసుకుంటూ ఆ రోజు మనం చూసాం. పత్రికా సోదరులందరూ కూడా చూపించారు. బస్సులు పక్కన బస్సులు కానీ అలాగే ఇంటి ఆఫీసు బయట ఉన్నటువంటి కార్లు కానీ ఫర్నిచర్ కానీ అన్నీ కూడా మంటల్లో కాలిపోతూ ఉంటే మా నాయకులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి, దాంతోపాటు అదే వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పుకుంటా ఉన్నాడు కనకారావు అనేసి అతని తల కూడా బాగుంటుంది వైసీపీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నాను. అంత అరాచకాలు చేసి పట్టాభి లాంటి నాయకుడి మీద దౌర్జన్యంగా దాడి చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అందుకనే మనం చూసాం, ప్రజలందరూ కూడా చాలా గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎలా అయితే 11 సీట్లకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని, గన్నవరంలో కూడా దానికంటే దారుణంగా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు వంశీకి. అలాంటి ఒక శాంతియుతమైన ప్రాంతంలో ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళందరూ ఏదో పెద్ద యోధుల్లాగా. గతంలో ఎంతమంది దళితులని అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా ఇబ్బంది పెట్టాడు. సుధాకర్ బాబు అవ్వచ్చు, సంతోష్ బాబు అవ్వచ్చు, అలాగే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, అలాగే మా ప్రాంతంలో ఒక చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు. వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు రౌడీజం చేసి గుండాయిజం చేసి ప్రజల ధనాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ దాని తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఇలా విమర్శించడం అనేది, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ప్రజాహితం కోరే ప్రభుత్వం, తప్పకుండా ఒక సుపరిపాలన ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. ఎట్లాగైతే మేము హామీలు ఇచ్చామో అవి ఎలా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి 6 నిమిషాలు రోజుకి 20 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు వెల్త్ క్రియేట్ చేస్తూ అన్ని హామీలు కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మేము గ్రీవెన్స్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్లో కూర్చుంటే కూడా అన్నీ గత 5 సంవత్సరాల్లో అప్పుడు ముఖ్యమంత్రి హయాంలో వాళ్ళ నాయకులు చేసే అన్యాయాలు తప్ప వేరే ఒక్క గ్రీవెన్స్ రావట్లేదు. భూములు లాక్కోవటమనో, అన్నాదమ్ములు మరి చిచ్చులు పెట్టి ఆస్తులు లాక్కున్నారనో, లేకపోతే గ్రామంలో అప్పుడు వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీదనో అన్నీ అయ్యే కేసులు వస్తూ ఉన్నాయి తప్ప ఏది కూడా ఈ 8 నెలల్లో ఏదైనా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఒక్కళ్ళు కూడా రావడానికి పరిస్థితి. అది చూసన్నా ఆ గ్రీవెన్స్ ఏదైతే దాదాపుగా 6-7 లక్షల గ్రీవెన్స్ వచ్చినాయో మొత్తం స్టేట్ వైడ్గా, ఆ గ్రీవెన్స్లో ఉన్నటువంటి సమస్యలు చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి గ్రీవెన్స్ తప్ప తర్వాత కావు. ప్రజాహితం కోరి ఒక సుపరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, లోకేష్ బాబు గారు ఒక పక్క, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఒక
సలహాలు సూచనలు అలాగే ఆర్థిక సాయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి అలాగే పోలవరం పూర్తి చేసే విధంగా రాబోయే రోజుల్లో ఈ నదుల అనుసంధానంగా చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అది ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. అవన్నీ దాని గురించి ఏమంటే అడ్వైజ్ ఇవ్వాలి తప్ప ఇలాంటి రౌడీల కోసమో లేకపోతే ఇలాంటి గుండాల కోసమో ఇలా దోచుకునేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలని చెప్పడం అనేది హాస్యాస్పదం. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ 11లో పక్కన ఒకడు కూడా పోయే రోజు తప్పకుండా ముందుకు వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. చెప్తా ఉన్నా కదా, కొండలు గుట్టలు కాలువలు ఏది కూడా మిగిల్చుకుని దోచుకున్నట్టు వ్యక్తి. దాంతోపాటు ఏదైతే ఈ ప్రజల ఆస్తుల్ని కూడా దాచుకుంటామని చెప్పేసి తెలుసుకుని అలాగే మా నాయకుల వరకు వెళ్తే వాళ్ళపై దాడి చేసిన మనం విజువల్స్ అన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు అతను కాల్చాడు తప్ప కార్లను కానీ ఫర్నిచర్ కానీ మనోళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద కానీ వాళ్ళ ప్లేసులు వెళ్ళింది కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి జరిగింది. మళ్ళా మొన్న ఎవరైతే కేసు పెట్టారో అతను కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కిడ్నాప్ చేసిన వ్యక్తే వచ్చి చెప్పాడు కిడ్నాప్ చేశారు అనేది. సో ఈరోజు కూడా వాళ్ళు తప్పులు చేసి మళ్ళీ వాళ్ళు బెదిరించే ధోరణిలో ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. పాత ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు సప్త సముద్రాలు దాటున్నా కూడా ఎవరిని వదలమని. ఇది కంప్యూటర్ యుగం. గతంలో మనం చెప్పేవాళ్ళం వచ్చే జన్మలో పాపాలు ఇప్పుడు చేస్తే నెక్స్ట్ జన్మలో వస్తాయి, కానీ ఈ పాపాలు ఈ జన్మలోనే వస్తాయి తప్పకుండా.